హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో వచ్చేసరికి పర్టికులర్‌గా డిసెంబర్ క్రిస్మస్ స్టార్ట్ అవ్వక ముందు అనమాట. 2021 ఆ డేట్స్‌లోది. బికాజ్ ఇది వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేసేలోపు న్యూ ఇయర్ వచ్చేసింది. ఇంకా లైన్‌గా ఒక్కొక్కటనమాట క్రిస్మస్‌ది పోస్ట్ చేశాను. సో ఇది లేట్ అయిపోయింది. అండ్ ఇది మార్నింగ్ వాకెళ్ళొచ్చిన తర్వాత ఆ టైంలో మా అత్తయ్య ఉన్నారనమాట ఇంట్లో. తనకి మెంతి పొడేసుకొని వాటర్ తాగడం అలవాటు మార్నింగే. ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన వెంటనే మాకు కూడా ఇస్తారనమాట. నేను మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్ తాగి వెళ్తాను. బట్ ఇంక వచ్చిన తర్వాత కూడా సో మెంతి పొడేసి ఇచ్చారనమాట. అదేమో చేదు చేదు కానీ నాకు ఇంట్రెస్టే కానీ కొత్తగా ఉందనమాట. తాగుతూ ఉంటే కొంచెం చేదుగా ఉంది. ఎక్కువ ఏసేశారు. సో బాగా ఎక్కువ చేదుగుంది. సో నెక్స్ట్ డే నుంచి కొంచెం తక్కువ చేయండి అని చెప్తున్నాను. అక్కడ శ్రీకాంత్ ఇంకా కష్టపడి తాగుతున్నారు వెనక చూడండి. సో నేనైతే ఇంకా యాక్చువల్‌గా లాస్ట్‌ది ఏంటంటే కొంచెం అలా మిక్స్ చేసుకొని ఒకేసారి తాగేస్తే ఓకే. బట్ మెల్లిగా తాగితే అది ఎక్కువ చేదనిపిస్తది. సో ఫైనల్లీ నా వాకింగ్ కంటిన్యూ అవుతుంది. నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అంటే మార్నింగ్ వాక్ వెళ్ళడం మనం ఇండివిడ్యువల్‌గా మనతో మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసుకున్నట్టు అండ్ డే లాంగ్‌గా ఉంటుందనమాట. ఎక్కువ టైం దొరుకుతుంది మార్నింగే లెగడం వల్ల. బట్ ఏంటి అంటే నైట్ కొంచెం తొందరగా పడుకోవాలి. బికాజ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ పిల్లలతోని అదంతా ఉంటుంది కదా! సో కొంచెం ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ లెగ్గలం గానీ లేట్ అయితే నడవడానికి కూడా శక్తి ఉండదు. అలా అవుతదనమాట. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళైతే కడుక్కుంటాను. బికాజ్ ఇంకా పిల్లలతో కదా! సో కంపల్సరీ కడుక్కొని ఇంటికి వెళ్తాను. ఇంటి లోపలికి వెళ్తాను. అండ్ జాను చూడండి లేచింది. లేచిన వెంటనే నాస్యా అంటది కార్టూను. సో లేచిన వెంటనే ఇంకా టీవీ పెట్టేస్తే కొంచెంసేపు కూర్చొని చూస్తది. దెన్ ఇంకా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! సో మేమేం సెలబ్రేట్ చేయము. కానీ ఆ చిన్న వైబ్ కోసం రిషి కోసం యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్రిస్మస్ ట్రీ అదంతా తీసుకున్నాము లాస్ట్ ఇయర్. సో ఇంకా ఈ ఇయర్ కూడా క్రిస్మస్ వచ్చింది కాబట్టి జస్ట్ అలా పెట్టామనమాట అంతే. కానీ అది ఆ వైబ్ వేరే కొంచెం సెలబ్రేషన్స్ లాగా అలా ఉంటుంది. అండ్ క్రిస్మస్ శాంటా క్లాజ్ ఇదంతా స్టోరీ చెప్తది. శాంటాక్లాజ్ గిఫ్ట్ ఇస్తారు నిద్ర లేచిన వెంటనే అదంతా. సో తనది ఎందుకు పాడు చేయడం అనేసి ముందే గిఫ్ట్ కొని ఉంచారనమాట. సో శాంటాక్లాజ్ ఇచ్చినట్టు. సో మార్నింగ్ ఇంకా లెగలేదు తను. సో శాంటాక్లాజ్ అలా పెట్టి కొంచెం ఏదో నా ప్రయత్నం అలా చేస్తున్నాను. సో తన పక్కన పెడితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి. ఎవ్రీ ఇయర్ ఇలా ఉంటుందో లేదో తెలీదు. బట్ ఈ ఇయర్ నాకు అలా అనిపించింది ఇవ్వాలి అని చెప్పి. అండ్ తను కూడా ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టెడ్‌గా ఉందనమాట ఈ గిఫ్ట్ కోసం. సో అందుకు ఈ టైంలో ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా పడుకొని లెగలేదు. ఇక్కడ ఏంటి అంటే మాతో పాటే పడుకుంటుంది రిషి కూడా. సో తను ఇంకా లెగలేదు కాబట్టి సో లెగుస్తుంది, పక్కన కదులుతూ ఉంది. ఎక్కడ సౌండ్ వస్తే లెగిసి చూసేస్తుందా అని మెల్లిగా పక్కన పెడుతున్నాను. సో ఫైనల్లీ ఇలా ప్లేస్ చేశాను. కొంచెం కదిలితే కింద పడిపోతుందేమో అని అదొక భయం. సో పిల్లో అడ్డు పెట్టొచ్చాను. ఇంకా ఇక్కడ చూడండి జాను అన్నీ సర్దేస్తది. ఎన్ని టాయ్స్ ఉన్నా అవసరం లేదు. మొత్తం గిన్నెలతోనే ఆడుతది. గిన్నెలన్నీ ఇల్లంతా పేరుస్తదనమాట. సో ఈరోజు ఇంకా హాలిడే ఉంది కాబట్టి మొత్తం అందరికీ బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నాను. అంటే కర్రీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నాకు కుకింగ్ కొంచెం ఈజీ అయిపోయింది. ఏ రోజు ఏం చేయాలి అనేది ముందే ప్లాన్ చేసి పెట్టుకోవడం వల్ల సో ఏ రోజు ఏం చేయాలి అని తడబడకుండా సో ఈజీగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇలా. సో దీనివల్ల ఈజీ అయిపోద్దనమాట. సో ఈరోజు ఎగ్ పులుసు అండ్ రైస్. సో లేచిన వెంటనే అవి తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి చూపిస్తుందనమాట. యాక్చువల్లీ తను ఇంకా షాక్‌లో ఉందనమాట. ఎవరు ఇచ్చారు అనేది ఇంకా తనకి ఐడియా రాలేదు. జస్ట్ చెప్పింది శాంటాక్లాజ్ ఇస్తారు అని చెప్పి ఒక 2 డేస్ ముందు చెప్పింది ఒక స్టోరీ లాగా. Next one. Looks like it is book. సో ఒకటి చాక్లెట్‌కి అయితే సర్ప్రైజ్ అయింది. తనకు నచ్చింది. అండ్ ఇంకొకటి బుక్ అని గెస్ చేసింది. యెస్ ఇట్ ఈస్ ఎ బుక్. తను ఈ మధ్య స్టోరీస్ అడుగుతుంది. స్టోరీస్ చదువు అని. తన దగ్గర స్టోరీ బుక్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇంకా బుక్ కొనిచ్చాను. చెప్పు బయటికి అదేం చదివావు? Grandma's bag
వచ్చిందా? అయ్యో ఆడ పెట్టావా? మార్నింగ్ లేచినట్టు ఉన్నదంట. చెప్పింది కదా శాంటా ఇస్తుందని. వావ్ Let's see this story. Ramurti, oh, it's like office old. Grandma Deva Police. Oh, ఓపెన్ Daddy. it's okay. ఓపెన్ చేయాలా? తింటావా? గివ్. సో ఈరోజు మార్నింగ్ స్టోరీ అలా జరిగింది. దెన్ మీకు అర్థమై ఉంటుంది ఈరోజు క్రిస్మస్. సో ఇంకా అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి ఇంకా ఈరోజు మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేశాను. అంటే నార్మల్ ఇంట్లో దేవుడికి పూజ. సో ఇంకా బీట్రూట్ జ్యూస్ చేశాను అనమాట ఈరోజు అందరికీ. దెన్ ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి బయటికి వెళ్తున్నాము. జాను చూడండి కొంచెం మ్యూజిక్ వచ్చినా సరే ఫుల్గా డ్యాన్స్ వేస్తుంది అనమాట అలాగా. సో ఇంకా అందరం బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అని అంటే క్రిస్మస్ కదా, ఇంకా క్రిస్మస్ అంటే మాల్లో కొంచెం బాగుంటుంది కాబట్టి ఆ డెకరేషన్ అంతా. అండ్ మా అత్తయ్య కూడా ఎప్పుడు చూడలేదు అదంతా. సో ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటి అంటే ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్. బట్ మార్నింగే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తున్నారు. సింహాన్నయ్య, రంజని వాళ్ళు మీకు ఆల్రెడీ ముందు నుంచి ఫాలో అవుతానని తెలుస్తుంది. సో ఇంకా బుక్ చూసారా, నేను ఆ బుక్ కార్లో కూడా పట్టేసుకున్నాను. సో ఇంకా అలా జస్ట్ చూద్దామనేసి, కొత్త బుక్ కదా సో అది ఉంటుంది కదా ఇంట్రెస్ట్, జస్ట్ ఓపెన్ చేశాను. వెనక నుంచి రిషి వీడియో రికార్డ్ చేసింది, నాకు తెలీదు. సో ఇంకెలాగో ఉంది కదా రికార్డ్ చేయి కంటిన్యూ అన్నాను అనమాట. సో బాగుంది. అంటే చదవడానికి ఏంటి అంటే పిల్లలకి వినిపించి మనం చదువుతున్నా తను అర్థం చేసుకోగలదు అనమాట. సో తనకు అర్థమవుతుంది. సో ఈజీగా ఉంది. అండ్ వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యామన్నమాట. అప్పటికే వాళ్ళు వచ్చి కొంతసేపు అయింది. వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. మేము ఇంకా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాము. సో కింద స్పార్క్ ఇక్కడ మేము మంత్రి మాల్కి వెళ్ళాము అనమాట. సో మంత్రి మాల్ బెంగళూరు మంత్రి మాల్కి వెళ్ళాము. అక్కడికి ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు, అన్నయ్య ఇంకా రంజని అంటున్నాను, సహస్ర వాళ్ళ పాప తను. సో ఇక్కడ రంజని ఉంది చూడండి కూర్చుని తను. సో రమ్మంటుంది, కాఫీ తాగుదాం రండి ఫస్ట్ అనేసి. సో కొంచెం మాల్కి ఎక్కడికైనా వెళ్తే కొంచెం తినేసిన తర్వాత తిరిగితే బెస్ట్. సో ఇంకా ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది అప్పటికే, 1:30 అయిపోయింది. అండ్ వెళ్తూ వెళ్తూ ఈ డాల్స్ చూశాను. నా విష్ లిస్ట్లో ఇది ఒకటి ఉందన్నమాట. సో ఈ డాల్స్ ఎప్పుడు చూసినా సరే ఆన్లైన్లో చూశాను, చాలా ప్రైజీగా ఉన్నాయని వద్దనుకోవడము, మళ్ళీ ఇప్పుడు మాత్రం ఇంకా వదలలేదు. అండ్ ఇది వచ్చేసి ఈ బుద్ధుడిది రంజని తీసుకుంది. ఇది కూడా క్యూట్గా ఉంది. నేను ఆ డాల్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారనమాట, ఇంకా వేరే వేరే టైప్స్ ఉన్నాయి, లైక్ ఫ్రేగ్రెన్స్ వచ్చేవి అంతా ఉంటాయి కదా. సో అన్నీ బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేసారు. మాల్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాను అంతే. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం బార్గెన్ చేస్తే బాగానే ఇచ్చేసారు. ఎంత అయింది ఏంటి అనేది నేను చెప్తాను ఖచ్చితంగా, మీకు కూడా తక్కువే అనిపిస్తుంది. అంటే ఆన్లైన్లో చాలా ప్రైజే ఉన్నాయన్నమాట అవి. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాము, ఇంకా రంజనితో పాటు జాయిన్ అయ్యి ఇంకా అందరం కొంచెంగా లంచ్ చేసేసాము అక్కడే. బికాజ్ అప్పటికే 1:30 అయిపోయింది. మాల్ అంతా తిరిగి అయ్యేసరికి ఒక 4 అయిపోతుంది అనమాట. అప్పటి వరకు పిల్లలు ఉండలేరు, నేను అసలు ఉండలేను ఆకలికి. సో కొంచెం అయితే తినేసి ఇంకా మాల్ అంతా తిరగడానికి వెళ్ళిపోయాము. జస్ట్ అలాగా లైక్ ఏమీ పని లేదు, బట్ అలా ఒక రౌండ్ అంతే, హాలిడే కాబట్టి. అండ్ వీళ్ళైతే ఒక చిన్న ట్రైన్ ఎక్కారు పిల్లలు, అలా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు అనమాట. సో వీళ్ళందరూ మీట్ అయితే ఏంటంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలుస్తారు కదా, హ్యాపీగా ఆడుకుంటారు. అండ్ రంజని వాళ్ళు షాపింగ్ చేశారు. ఇంకా మ్యాక్స్కి అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ కదా ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో జస్ట్ ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయో వెళ్ళడం, విండో షాపింగ్ చేయడం, వచ్చేయడం అంతే, ఇంకేం లేదు. సో ఇది ఈరోజు క్రిస్మస్ డే ఇలా స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ రిషి వాళ్ళు అయితే చూడగానే ఎక్కుతా అన్నారు. జాను ఎక్కిస్తే వెళ్ళలేదు అనమాట తను. సో సహస్ర, రిషి మాత్రమే వెళ్ళారు. అన్నీ కొత్తగా ఉన్నాయి. అంటే ఈ లండన్ బస్ అంటే చూడండి, పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా, 100 150 100 అనుకుంటా. సో అలా ఇంకా పిల్లలు చూస్తే ఆగరు. అండ్ వాళ్ళకి తగ్గట్టే ఇలాంటి మాల్స్లోని ఇవన్నీ పెడుతూ ఉంటారు. జస్ట్ చాలా ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం. మామూలుగా కార్సే ఉండవి, ఇప్పుడు ఈ ట్రక్స్ లాంటివి కూడా పెట్టేశారు అనమాట.
సో ట్రైన్స్ అన్నీ ఇవే ఉన్నాయి మాల్‌లో తిరిగేవి. కార్స్ ఉన్నాయి. ఒక పక్క పెద్ద లాంగ్ ట్రైన్ ఉంది. అండ్ ఇలాంటి ట్రక్స్ ఉన్నాయి. పిల్లలకి ఎన్నెన్నో ఎంటర్‌టైన్‌మెంట్స్. దెన్ ఇంకా కూర్చొని తిరిగి, తిరిగి కూర్చోవాలనిపించింది. ఎక్కడ చూసినా ఫిల్ అయిపోయి బయట. సో, లోపల ఇదేంటి మ్యాక్స్ అనుకుంటా. మ్యాక్స్ లోపల ఫుట్‌వేర్ సెక్షన్‌కొచ్చి అక్కడ కూర్చున్నాం కొంతసేపు. దెన్ అక్కడి నుంచి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ ఇంటికొచ్చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ అయింది. సో, మేము ఈషా ఫౌండేషన్‌కెళ్దామని తొందరగా వచ్చేసాము. వాళ్ళు అటు నుంచి అటే వెళ్ళిపోయారు. మేము ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చే దారిలో ఒకసారి టీ తాగేసి ఇంకా అటు నుంచి అటే ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. సో, ఇది చిక్బల్లాపూర్‌లో కొత్తగా స్టార్ట్ అయింది కదా! సో, అక్కడికెళ్తున్నాము. మెయిన్‌గా లేజర్ షో మిస్ అవ్వకూడదని చెప్పి మా అత్తయ్య చూడలేదు. ముందెళ్ళాం గానీ డే టైమ్‌లో వెళ్ళాము. బట్ నైట్ టైమ్ లేజర్ షో ఉంటుంది కదా! అది మాత్రం మిస్ అవ్వకూడదని అక్కడికెళ్ళేలోపు నాది ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంక తీయలేదు అదంతా వీడియో. సో, ఇంక ఇంటికొచ్చి ఫుల్‌గా తిరిగాం కదా! మార్నింగ్ నుంచి ఫుల్ టయర్డ్ అయిపోయామనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం మామూలే ఇంకా క్రిస్మస్ హాలిడే కూడా అయిపోయింది. నెక్స్ట్ రిషి కూడా క్రిస్మస్ నుంచి హాలిడే స్టార్ట్ అయిపోయాయి. అండ్ నేను మాల్‌లో ఏం తీసుకున్నాను అంటే నేను తీసుకున్నావు కాదు. రిషి, సహస్ర అంటే పోటీగా ఇలా గ్రేప్స్ తీసుకున్నారు. ఒకళ్ళు తీసుకుంటే ఇంకొకళ్ళు కూడా ఆ బాక్స్ వేయడము అలా అవుతుందన్నమాట పిల్లలతో వెళ్తే. ఇలా గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీ తీసుకున్నాను. అండ్ నేను మాత్రం ఇది తీసుకున్నాను. ఈ డాల్స్ విష్ లిస్ట్‌లో ఉన్నాయని చెప్పాను కదా! సో, అది ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, ఇవి 800 చెప్పారు. నాకు 500కి ఇచ్చారనమాట. ఈ 4 కలిపి 500. పిల్ల ఇలా చూడండి, ఇలా చూడండి ఇద్దరు. డాడా మమ్మ రిషి జాను. ఆన్లైన్‌లో ఎక్కడ చూసినా సరే లైక్ పేరెంట్స్ ఒక బాయ్, ఒక గర్ల్ అలా ఉందనమాట. సో, ఎక్కడ చూసినా అదే కాంబినేషన్‌లో దొరుకుతుంది. బట్ బయట మనం విడివిడిగా తీసుకోవచ్చు. సో, 4 ఇంక దొరికాయి కాబట్టి తీసేసుకున్నాను అండ్ ప్లేస్ చేసేసాను. నాకు భలే అనిపించింది. లైక్ జాను, రిషి అండ్ మధ్యలో మేమిద్దరం అన్నట్టు ఆ కాన్సెప్ట్‌తో తీసుకున్నాను. సో, ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నాకు ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉందనమాట ఈ వీడియో. సో, మీ కమెంట్స్ అనేవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.